గతసారి మనం కృష్ణుడు ఏమన్నాడో గుర్తుందా? తన శక్తులు ఈ ప్రపంచంలో ఎలా కనిపిస్తాయో చెప్పాడు కదా. అవునమ్మా, అన్ని జీవుల్లో తనే ఉన్నానని చెప్పాడు. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది అమ్మా. అంటే చెట్టులో కూడా కృష్ణుడు ఉన్నాడా? అదే కదా మీరా, ఆ ప్రశ్నకి కృష్ణుడు ఇంకా వివరంగా జవాబు ఇస్తున్నాడు ఈ శ్లోకాల్లో. ఆకాశంలో, నీళ్లల్లో, కొండల్లో అన్నిటిలో తన వెలుతురు ఎలా ఉందో చూపిస్తున్నాడు. అంతేకాదు, ఈ శ్లోకాలు వింటే మనకి ఒక విషయం అర్థమవుతుంది. కృష్ణుడు బయట ఏం కనిపిస్తుందో చెప్తున్నాడు, కాని అది మనలో ఉన్న శక్తి గురించి కూడా మాట్లాడుతోంది. ఇప్పుడు చూద్దాం. ఆదిత్యా నామహం విష్ణుర్జ్యోతిషాం రవిరంశుమాన్ మరీచిర్ మరుతామస్మి నక్షత్రానామహం శశి. ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు, ఆదిత్యుల్లో నేను విష్ణుని, వెలుగులన్నిటిలో నేను సూర్యుడిని, గాలుల్లో నేను మరీచిని, నక్షత్రాల్లో నేను చంద్రుడిని అని. అమ్మా, అంటే సూర్యుడే కృష్ణుడా? అలా కాదు మీరా, కృష్ణుడు చెప్తున్నది సూర్యుడిలో ఉన్న అత్యంత గొప్పదైన శక్తి, వెలుగు ఇచ్చే శక్తి, అది నాది అని. ప్రతి గొప్పదాన్లో ఉన్న అత్యుత్తమ భాగం నేనే అని. ఓహో, అంటే అన్ని వెలుగుల్లో సూర్యుడు అన్నిటికంటే ఎక్కువ వెలుగు ఇస్తాడు కదా, అందుకు అతని చెప్పాడా? సరిగ్గా చెప్పావారావ్. కృష్ణుడు ప్రతి విభాగంలో అత్యంత గొప్పదాన్ని చెప్తున్నాడు. సూర్యుడు వెలుగులన్నిటిలో అత్యంత శక్తివంతమైనవాడు. చంద్రుడు నక్షత్రాల్లో అందరికంటే ప్రత్యేకమైనవాడు. నాన్న, వర్షం తర్వాత రెయిన్బో వస్తుంది కదా, అది కూడా అలాంటిదేనా? అంత అందంగా ఉంటుంది. అదే కదా మీరా, వర్షం పడిన తర్వాత రెయిన్బో వస్తుంది, కష్టం తర్వాత అందం కనిపిస్తుంది. ఆ అందాన్ని చూసినప్పుడు మనకేదో శక్తి వస్తుంది కదా, అది కృష్ణుడి వెలుతురే. ప్రకృతిలో అందాన్ని, శక్తిని చూసినప్పుడు మనకి కూడా అలాంటి శక్తి ఉందని అనిపిస్తుంది. అది మనకి చెప్పే పాఠం. అమ్మా, అర్జునుడికి ఇవి చెప్పడం వల్ల ఏమనిపించిందో? అర్జునుడు అప్పుడు చాలా భయంగా, దుఃఖంగా ఉన్నాడు కదా. కృష్ణుడు ఇవి చెప్తే, ఈ ప్రపంచంలో అన్నిటిలో నేను ఉన్నాను, నువ్వు ఒంటరిగా లేవు అని అర్థమవుతుంది. ఆ వెలుతురు అర్జునుడికి కూడా ఉంది. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. కృష్ణుడు ఇంకా ఆశ్చర్యమైన విషయం చెప్తున్నాడు. వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవః ఇంద్రియానాం మనశ్చాస్మి భూతానామస్మి చేతన. వేదాల్లో నేను సామవేదాన్ని, దేవతల్లో నేను ఇంద్రుడిని, ఇంద్రియాల్లో నేను మనసుని, మరియు అన్ని జీవుల్లో నేను చైతన్యాన్ని అని కృష్ణుడు చెప్తున్నాడు. ఇంద్రియాల్లో మనసు అంటే ఏమిటి అమ్మా? కళ్ళు, చెవులు అవి ఇంద్రియాలు కదా? అవును ఆరవ్, కళ్ళు చూస్తాయి, చెవులు వింటాయి, చేతులు తాకుతాయి, ఇవన్నీ ఇంద్రియాలే. కాని వాటన్నిటినీ నడిపించేది మనసు. మనసు లేకపోతే కళ్ళు చూసినా అర్థం తెలియదు. అవునా? నేను పుస్తకం చదువుతుంటే మనసు వేరే చోట ఉంటే అర్థమవుదు కదా నాన్నా? సరిగ్గా చెప్పావు మీరా, మనసు అన్నిటికంటే గొప్పది. అది ఎటు వెళ్తే మనం అటు వెళ్తాం. అందుకే కృష్ణుడు మనసు తనదే అన్నాడు. నాన్న, మనసంత పవర్ఫుల్ అయితే దాన్ని కంట్రోల్ చేయడం కష్టం కదా? అదే కదా ఆరవ్, మనసు చాలా శక్తివంతమైనది. అందుకే దాన్ని జాగ్రత్తగా వాడాలి. మంచి ఆలోచనలు వస్తే మంచి పనులు చేస్తాం, చెడు ఆలోచనలు వస్తే తప్పు చేస్తాం. అంతేకాదు, ఇక్కడ చివర్లో కృష్ణుడు ఏమన్నాడో చూడండి. అన్ని జీవుల్లో నేను చైతన్యాన్ని అన్నాడు. చైతన్యం అంటే జీవం, అనుభవించే శక్తి, మనకి అనిపించేది, ఆలోచించేది, అది కృష్ణుడే. అంటే నాలో కూడా కృష్ణుడు ఉన్నాడా అమ్మా? అవును మీరా, నువ్వు ప్రేమగా ఉన్నప్పుడు, ధైర్యంగా ఉన్నప్పుడు, మంచి పని చేసినప్పుడు అది ఆ వెలుతురే. మనసు శక్తివంతమైనది. దాన్ని మంచి దారిలో వాడితే మనం కూడా గొప్పగా ఉంటాం. ఇప్పుడు చూడండి, తర్వాత కృష్ణుడు ఏం చెప్తున్నాడు. రుద్రాణాం శంకరశ్చాస్మి విత్తేషో యక్షరక్షసాం వసూనాం పావకశ్చాస్మి మేరు శిఖరిణామహం. రుద్రుల్లో నేను శంకరుడిని, యక్షులు రాక్షసుల్లో నేను కుబేరుడిని, వసువుల్లో నేను అగ్నిని, కొండల్లో నేను మేరు పర్వతాన్ని అని కృష్ణుడు చెప్తున్నాడు. మేరు పర్వతం అంటే ఏమిటి అమ్మా? హిమాలయాలా? మేరు పర్వతం అన్ని కొండల్లో అత్యంత గొప్పదైన కొండ అని పురాణాల్లో చెప్తారు ఆరవ్. ఆకాశాన్ని తాకేంత ఎత్తుగా, స్థిరంగా ఉంటుందని. అగ్ని అంటే నిప్పు కదా నాన్నా? అది ఎందుకు గొప్పది? మంచి ప్రశ్న మీరా. అగ్ని చాలా శక్తివంతమైనది. వెలుతురు ఇస్తుంది, వేడి ఇస్తుంది, వంట చేయిస్తుంది. కాని అదే అగ్ని అదుపు తప్పితే అన్నీ కాలిపోతాయి. అందుకే అగ్నికి ఆ గొప్పతనం. అంటే శక్తి ఉంటే బాధ్యత కూడా ఉంటుందా నాన్న? అదే కదా ఆరవ్, గొప్ప శక్తి ఉన్నవాళ్లు దాన్ని జాగ్రత్తగా, న్యాయంగా వాడాలి. అందుకే నిజమైన శక్తి అంటే జ్ఞానం కూడా కలిసి ఉండాలి. శంకరుడు రుద్రుల్లో అత్యంత గొప్పవాడు. ఎందుకంటే ఆయన అన్నిటినీ సమానంగా చూస్తాడు, అన్నిటిలో మంచిని చూస్తాడు. అలాంటి నాయకత్వమే
నిజమైన శక్తి. అమ్మా, మన క్లాస్లో లీడర్ ఉంటాడు కదా, అతను కూడా అలా ఉండాలా? నిజమైన శక్తి జ్ఞానంలో, న్యాయంలో ఉంటుంది. అది చూపించేవాడే నిజమైన నాయకుడు. ఇప్పుడు తర్వాతి శ్లోకం వినండి. పురోదశాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిం సేనానీనామహం స్కందః సరసామస్మి సాగరః. పార్థ అంటే అర్జునుడు. కృష్ణుడు చెప్తున్నాడు, పురోహితుల్లో నేను బృహస్పతిని, సేనాపతుల్లో నేను కార్తికేయుణ్ణి, జలాశయాల్లో నేను సముద్రాన్ని అని. సముద్రం ఎందుకు అన్నిటికంటే గొప్పది అమ్మా? సముద్రం చాలా లోతుగా, చాలా విశాలంగా ఉంటుంది కదా ఆరో. ఎన్ని నదులు వచ్చినా సముద్రం నిండిపోదు, ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. ఆ విశాలత, ఆ స్థిరత్వం, అది కృష్ణుడి తత్వం. నాన్న, మనం సముద్రం దగ్గర నిలబడినప్పుడు చాలా చిన్నగా అనిపిస్తాం కదా, అది అలా అనిపించటం ఎందుకు? అది చాలా మంచి ఫీలింగ్ మీరా. సముద్రం చూస్తే మనకి తెలుస్తుంది ఈ ప్రపంచం ఎంత పెద్దది, జ్ఞానం ఎంత విశాలంగా ఉంటుందో. ఆ విశాలతలో మనం ఇంకా చాలా నేర్చుకోవచ్చు అని అనిపిస్తుంది. బృహస్పతి ఎవరు నాన్నా? బృహస్పతి దేవతల గురువు ఆరవ్. అన్ని జ్ఞానాన్ని తెలిసినవాడు, అందరికీ సరైన దారి చూపించేవాడు. అలాంటి జ్ఞానమే కృష్ణుడు. కార్తికేయుడు సేనాపతుల్లో అత్యంత గొప్పవాడు. ధైర్యంగా, తెలివిగా నాయకత్వం వహించేవాడు. అర్జునుడికి ఆ ధైర్యం కావాలి కదా, అందుకే కృష్ణుడు ఇవి చెప్తున్నాడు. అర్జునుడికి ఆ సముద్రంలా, కొండలా స్థిరంగా ఉండాలని కృష్ణుడు చెప్తున్నాడా? జ్ఞానాన్ని సముద్రంలా విశాలంగా వెతకాలి. అది మనకి ఎప్పుడూ దారి చూపిస్తుంది. ఇప్పుడు చూద్దాం చివరి శ్లోకం ఏం చెప్తుందో. మహర్షీణాం భృగురహం గిరామస్మ్యేకమక్షరం యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయః. మహర్షుల్లో నేను భృగువుని, మాటల్లో నేను ఓం అనే ఒక్క అక్షరాన్ని, యజ్ఞాల్లో నేను జపయజ్ఞాన్ని, కదలని వాటిల్లో నేను హిమాలయాలని అని కృష్ణుడు చెప్తున్నాడు. ఓం అంటే ఏమిటి అమ్మా? అది ఒక అక్షరమే కదా, అది అన్ని మాటల్లో అత్యంత గొప్పదా? అవునా ఆరవ్, ఓం అనేది చాలా ప్రత్యేకమైన శబ్దం. అది మనం పలికినప్పుడు మనసు శాంతంగా అవుతుంది, అన్నీ ఒక్కటే అనిపిస్తుంది. అన్ని మంత్రాల ముని, మంత్రాల మూలం ఓం. నాన్న, హిమాలయాలు ఎందుకు అన్నిటికంటే గొప్పవి? హిమాలయాలు ఎంతకాలమైనా అక్కడే ఉంటాయి మీరా. వేల సంవత్సరాలు గడిచినా కదలవు, వంగవు. ఆ స్థిరత్వం, ఆ నిశ్చలత, అది కృష్ణుడి తత్వం. జపయజ్ఞం అంటే ఏమిటి నాన్నా? జపం అంటే మనసులో మంచి మాటలు, మంచి పేర్లు మళ్ళీ మళ్ళీ చెప్పుకోవడం ఆరవ్. బయటికి పెద్దగా కాదు, లోపల మనసులో. అది అన్ని యజ్ఞాల్లో అత్యంత శుద్ధమైనది అని కృష్ణుడు చెప్తున్నాడు. మాటలు చాలా శక్తివంతమైనవి. మంచి మాటలు మనసుని బాగుచేస్తాయి, చెడు మాటలు నొప్పి కలిగిస్తాయి. అందుకే మాటలని జాగ్రత్తగా వాడాలి. అమ్మా, ఒక్కోసారి ఫ్రెండ్ ఏదైనా అంటే వినకుండా మాట్లాడతాం కదా, అది తప్పా? అదే కదా మీరా, ఫ్రెండ్ మాట్లాడుతుంటే వినడం, అప్పుడు మాట్లాడ్డం, అది నిజమైన మాటల శక్తి. మాటలు తెలివిగా వాడు. మాట్లాడాల్సినప్పుడు మాట్లాడు, వినాల్సినప్పుడు వినడం కూడా అంతే గొప్పది. అర్జునుడికి ఈ శ్లోకం ఏం చెప్తుంది నాన్నా? హిమాలయాలు ఎలా కదలకుండా నిలబడతాయో అలా అర్జునుడు కూడా లోపల స్థిరంగా ఉండాలి. ధర్మం అంటే సరైన పని చెయ్యడం, అది కష్టమైనా నిలబడటం. మాటలు జాగ్రత్తగా వాడు, వినడం కూడా నేర్చుకో, అది చాలా గొప్ప శక్తి. నాన్న, కృష్ణుడు ఇన్ని విషయాల్లో తనే ఉన్నాడని చెప్తున్నాడు కదా, ఇది అర్జునుడికి నమ్మకం కలిగిస్తుందా? అదే పాయింట్ ఆరవ్. అర్జునుడు యుద్ధభూమిలో నిలబడ్డాడు. చాలా భయంగా, దుఃఖంగా ఉన్నాడు. కృష్ణుడు ఒక్కో విషయం చెప్తున్నాడు. సూర్యుడిలో నేను, సముద్రంలో నేను, మనసులో నేను. అంటే ఏమిటి? అంటే అర్జునుడు ఒంటరిగా లేడు అని కదా నాన్న? సరిగ్గా చెప్పావు మీరా. కృష్ణుడు చెప్తున్నది, ఈ ప్రపంచంలో అన్నిటిలో నేను ఉన్నాను, నువ్వు ఒంటరిగా లేవు, నీలో కూడా నేను ఉన్నాను అని. ఈ శ్లోకాలు వింటే మనకి ఒక విషయం అర్థమవుతుంది. కృష్ణుడు అర్జునుడికి మాత్రమే చెప్పడం లేదు, మనకి కూడా చెప్తున్నాడు. మనలో కూడా ఆ చైతన్యం ఉంది, ఆ వెలుతురు ఉంది. అమ్మా, నేను ఏదైనా కష్టమైన పని చేయాలంటే భయంగా అనిపిస్తుంది, అప్పుడు ఏం చేయాలి? కృష్ణుడు చెప్పింది గుర్తు చేసుకో. ఆరవ్, సూర్యుడిలా వెలుగు ఇవ్వడం, హిమాలయాల్లా స్థిరంగా నిలబడడం, సముద్రంలా విశాలంగా ఆలోచించటం, ఇవన్నీ మనలో ఉన్నాయి. అవి గుర్తు చేసుకో. నాన్న, అర్జునుడికి కూడా ఇలాంటి ధైర్యం వచ్చిందా? అది కృష్ణుడు మెల్లగా కలిగిస్తున్నాడు మీరా. ప్రతి శ్లోకంతో అర్జునుడు లోపల ఏదో మారుతున్నాడు. భయం తగ్గుతోంది, స్పష్టత వస్తోంది. ధర్మం అంటే సరైన పని చేయడం అని చెప్పారు కదా నాన్న, అది చేయడానికి ఈ వెలుతురు హెల్ప్ అవుతుందా? అవును ఆరవ్, మనలో ఉన్న వెలుతురు, మంచి మనసు, ధైర్యం, స్పష్టమైన ఆలోచన, ఇవే ధర్మం చేయడానికి మనకి శక్తి ఇస్తాయి. మనలో ఉన్న శక్తిని గుర్తించడమే అసలైన ఆత్మజ్ఞానం, నిన్ను నువ్వు తెలుసుకోవడం. అమ్మా, నాలో కూడా అలాంటి వెలుతురు ఉందా? ఉంది మీరా. నువ్వు ప్రేమగా ఉన్నప్పుడు, నిజాయితీగా ఉన్నప్పుడు, ఎవరికైనా సహాయం చేసేసప్పుడు అది ఆ వెలుతురే. ఈరోజు కృష్ణుడేం చేశాడో చూశారు కదా.
సూర్యుడు, చంద్రుడు, సముద్రం, హిమాలయాలు అన్నిటిలో తనే ఉన్నానని చెప్పాడు. అంటే అన్ని గొప్ప శక్తుల్లో ఆ దైవత్వం ఉంది, మనలో కూడా ఉంది. నాన్న, కృష్ణుడు ఇంకా ఏం చెప్తాడు? ఇంకా ఏ విషయాల్లో తనే ఉన్నానని చెప్తాడు? తర్వాతి శ్లోకంలో కృష్ణుడు ఒక చాలా ముఖ్యమైన విషయం చెప్తాడు. ఆరవ్, అన్ని జీవుల్లో ఉన్న జీవన శక్తి నాదే అని, మొదలు మధ్య చివర అన్నీ నేనే అని. ఆ మాటలు అర్జునుడి మనస్సులో ఏం మార్పు తెస్తాయో అది చాలా లోతైన క్షణం. అంటే మొదలు నుండి చివర వరకు కృష్ణుడే ఉంటాడా అమ్మా? ఆ ప్రశ్నని మనసులో పెట్టుకో మీరా.